రిటైర్డ్ ఉద్యోగులకు ఉద్వాసన. వివిధ శాఖలు కార్పొరేషన్లలో 1200 మంది ఉన్నట్లు గుర్తింపు. ఇప్పటికే మున్సిపల్ శాఖ నుంచి 177 మందిని తీసేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా పంచాయతీరాజ్లో 47 మంది తొలగింపు. ఏడాది కిందే సమాచార సేకరణ ఎట్టకేలకు నిర్ణయం. ఈ ఖజానాకు ఆదాతో పాటు డేటా లీక్ అవుతుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. రైట్. ఇంకోటి ఏంటంటే ఈ ముసలోళ్ళని రిటైర్ అయిపోయిన వాళ్ళని తీసుకొచ్చి అలా 1200 మందిని తీసుకొచ్చి మేపిరిన రోజులు. గా శ్రీనిధి దాంట్లో ఆయన పేరేంది, విద్యాసాగర్ రెడ్డి 2011లో రిటైర్ అయిపోయి నడువ శాతనై తొట్టు. ఒకసారి చూడిపో శ్రీనిధులు వస్తారు. నడువ శాతనై తొట్టు ఇగో ఇట్లా మెల్లగా 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 పోయి కూర్చుంటాడు. ఆయన మొత్తం శ్రీనిధికి ఎడ్డు, లక్షల రూపాయల జీతము, వేల కోట్ల రూపాయలు ఎవరెవరికి పంచాలని డిసైడ్ చేస్తూ ఉంటాడు. అటువంటి ముసలోళ్ళని పెట్టి నడిపిస్తూ ఉన్నారు. 300 కోట్లు దాటితే ఐఏఎస్ అధికారి ఉండాలి, దానికి ఎండి కాదు. ఇక్కడ నిరుద్యోగులు ఎంతో మంది ఉంటే లక్షల జీతం లక్షల జీతం ఇచ్చుడే ముసలోళ్ళని పెట్టుకునేందుకు ఎంత పరిచయం కాకపోతే శ్రీనిధి ఉండు. ఓకే. సో ఇట్లా రిటైర్డ్ ఉద్యోగులకు చెప్తందుకు వచ్చిండు మాట్లాడింది. మాట్లాడతావా? చెప్పు ఏమైంది? అయితే మీరు ఆఫీస్కి వచ్చింది కానీ ఆ రోజు ఆఫీస్కి వచ్చిన నెక్స్ట్ డేనే మళ్ళీ ఆయన రెన్యువల్ తెచ్చుకున్నాడు విద్యాసాగర్ రెడ్డి. తర్వాత మేము చాలా మందిని అప్రోచ్ అయినాము. తర్వాత మీరు మొన్న మండలిలో మాట్లాడిన తర్వాత నిన్న జీవో వచ్చింది వాళ్ళు టర్మినేషన్ అయ్యారు. అయితే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రెన్యువల్ కోసం ట్రై చేస్తున్నాం. మళ్ళీ ముసలాయన మళ్ళీ పోతుందా? అమ్మక శ్రీనిధిలో సీతక్క గారు, ఆ శ్రీనిధిలో విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి ముసలాయన, ఆయనకు మరి వేమ నరేందర్ రెడ్డి రికమెండ్ చేస్తుండా ఎవరు చేస్తున్నారో తెలియదు. కానీ ఆయనకు శాతగాలు పెన్ను బట్టి 1 నిమిషం గట్టిగా రాయమని చూద్దాం. శాతగాని ముసలాయన తెచ్చాడ పెడితే శ్రీనిధి ఉంటుందా, కూలుతుందా, ఏం దేనికోసం అన్నట్టు. ఆయన 2011లో రిటైర్ అయ్యాడు. ఏదో రామకృష్ణ అనుకుంటే ఇంటికాడ ఉండక ఆయన తీసుకొచ్చి పెడితే ఆ శ్రీనిధి కాడ లిఫ్ట్ కిందికి మీద దిగుడు దండగా వీళ్ళందరినీ ఇబ్బంది పెడుతుంది. మళ్ళీ ఆయన దాదాపుగా 420 మంది ఉద్యోగులు వెళ్ళిపోయారు. అందులో మెజారిటీ బీసీ ఉద్యోగులే. టాప్ 3 పొజిషన్స్ ఏవైతే ఉంటాయో అలా ఒక్క బీసీ కూడా ఉండడు. ఇట్లా అనేకమైనటువంటి ఆరోపణలు దాంట్లో ఉండే, అందుకే మండలిలో మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో ఇచ్చి ముసలోళ్ళందరినీ తీసేస్తూ ఉన్నది. ఇది ఒక రకమైనటువంటి మంచిదే. సరే చూద్దాం, మళ్ళీ వస్తుందేమో చూద్దాం. మళ్ళీ వస్తే మాత్రం ఇక గుంజుకోవచ్చులే బయటికి. ఒక విషయం ఏంటంటే మా దానికి ఐఏఎస్ను పెడితే మంచిగా ఉంటుందని. ఐఏఎస్ను పెట్టాలి రూల్స్ ప్రకారం. అయితే ఎందుకనంటే ఈయన నాన్ ఐఏఎస్ ఈయన సర్క్యులర్ ఇస్తే కలెక్టర్లు కూడా ఏమీ అట్లా రెస్పాండ్ కాదులేదు. ఈయన ఓన్గా మీటింగ్ పెట్టుకొని ఈయన అనుకున్నది మాత్రమే బయటికి రిలీజ్ చేస్తాడు. వాళ్ళు అనుకున్నది రిలీజ్ వాళ్ళు గ్రౌండ్లో ఉండే వాళ్ళు కలెక్టర్లు వాళ్ళు అనుకునేది రాక కొంచెం మాది సంస్థ లేక అంటే దాన్ని లక్ష్యాలు అనేవి చేరలేకపోతున్నాను. ఓకే, మరి ఇప్పుడన్నా మంచిగా వర్క్ చేయరిగా. రాష్ట్ర ప్రభుత్వం ఈ ముసలోళ్ళని తీసేస్తూ ఉంది, ఈ రిటైర్ అయిన వాళ్ళని. కాబట్టి 300 మంది ఉద్యోగుల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం, జన్మలకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ బాయ్ సాబ్. మీరు అందరూ ఓట్లేస్తే గెలిచినా మీ గురించి మాట్లాడడానికి సామాజిక మద్దతు మాకు ఎప్పుడు మీకు ఉంటుందన్న, ఇది లైవ్లో చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ బాయ్ సాబ్.